కాంగ్రెస్ 42% రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన చేయడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాగర్ కర్నూల్ కోర్టు చెప్పినట్లుగా ఇళ్లు కోల్పోయిన వాళ్లకి తిరిగి ఇళ్లు కట్టించాల్సి ఉందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కూలగొట్టిన ఇళ్లను రంగనాథ్ కట్టిస్తాడో ప్రభుత్వం కట్టిస్తుందో అసెంబ్లీలో తేలుస్తానని అన్నారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో సభలో చర్చకు పెట్టే దమ్ముందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో తానెలాంటి తప్పు చేయలేదని ఏ విచారణకైనా రెడీ అన్నారు. అవినీతి అంటున్నారు కదా, దమ్ముంటే 15 రోజులు అసెంబ్లీ పెట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ 42% రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన చేయడం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాగర్ కర్నూల్ కోర్టు చెప్పినట్లుగా ఇళ్లు కోల్పోయిన వాళ్లకి తిరిగి ఇళ్లు కట్టించాల్సి ఉందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కూలగొట్టిన ఇళ్లను రంగనాథ్ కట్టిస్తాడో లేక ప్రభుత్వం కట్టిస్తుందో అసెంబ్లీలో తేలుస్తానని అన్నారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో సభలో చర్చకు పెట్టే దమ్ముందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని ఏ విచారణకైనా రెడీ అన్నారు. అవినీతి అంటున్నారు కదా, దమ్ముంటే 15 రోజులు అసెంబ్లీ పెట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రాయనా, కేటీఆర్ కాసేపటి క్రితమే తన ఎల్పీ కార్యాలయంలో చిట్ చాట్ నిర్వహించారు. ఒక సభ సజావుగా నడుస్తోంది. అదే సమయంలో కాసేపటి క్రితం బట్టి కూడా అటు జరిగినటువంటి గత అప్పు మీద కావచ్చు, లేదంటే తీసుకొచ్చినటువంటి లోన్లు టీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి అంశం మీద కూడా పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి అంశం మీద కూడా కేటీఆర్ చాలా లోతుగానే చిట్ చాట్ నిర్వహించారు. ప్రధానంగా తన ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి అంశం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చిట్ చాట్ నిర్వహిస్తూ తనను అరెస్టు చేయబోతున్నారంటూ, లేదంటే సిఎస్ ద్వారా ముఖ్యంగా అధికారులు ఐఏఎస్ అధికారులకు నోటీసు పంపడం కావచ్చు, అదేవిధంగా శాసనసభ్యులైతే గవర్నర్ దగ్గరికి అనుమతి కోరుతూ లెటర్ ఇస్తున్నట్టుగా కావచ్చు, ఇట్లాంటి చాలా రకాలైనటువంటి లీక్స్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్, నిజంగానే దమ్ముంటే అరెస్ట్ చేయమని కూడా ఆయన సవాల్ చేశారు. ఈ అన్ని అంశాల మీద సభలో నిగ్గు తేల్చవచ్చు కదా, ఎందుకు సభ నిర్వహిస్తూ ఈ ఫార్ములా ఈడీఎస్ సంబంధించినటువంటి అంశం మీద ఎందుకు ప్రస్తావన తేవట్లేదంటూ కూడా కేటీఆర్ తన చిట్చాట్లో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ హైడ్రా విషయంలో ఏదైతే మూసి ప్రక్షాళన కావచ్చు, హైడ్రా ఇష్యూలో గడిచిన మనం చూసినాము 6 నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున జీహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, చాలా చోట్ల కూడా ఇండ్లు నిర్మిస్తున్నటువంటి వాళ్ళని కావచ్చు, లేదంటే అక్రమంగా నాలాల మీద ఇస్తున్నటువంటి కట్టడాల మీద కూర్చున్నటువంటి అంశం మీద కూడా తీవ్రంగా ఆయన తప్పుపట్టారు. ఇప్పుడు నాగర్ కర్నూల్లో నిన్న ఇచ్చినటువంటి కోర్టు చెప్పినట్టుగా ఇల్లు కూలిపోయిన వారికి తిరిగి కట్టించాలని లోకల్లో జరిగినటువంటి ఘటనను చేసి ప్రధాన శీర్షికల్లో అన్ని మీడియాలో కావచ్చు, అదేవిధంగా పేపర్లో వచ్చినటువంటి క్లిప్పింగ్ చూపిస్తూ కూడా ఆయన చిట్ చాట్ నిర్వహిస్తారు. అంటే ప్రధానంగా ఇదే అంశంలో జీహెచ్ఎంసీలో కూడా వందలాది ఇళ్లు నెలకొట్టడం చేసినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ కూలగొట్టినటువంటి ఇళ్లను మరి రంగనాథ్ కమిషనర్ గా ఉన్నారు కాబట్టి ఆయన కట్టిస్తారా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గరుండి కట్టిస్తారో మరి చూస్తాం. ఈ అన్ని అంశాలు కూడా సభలో నేను గట్టిగానే మాట్లాడాలని చూస్తున్నాను. మరి అవకాశం ఇస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్పారు. అంతేకాకుండా ఈ ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి విషయం మీద కూడా సభలో ఖచ్చితంగా చర్చ పెట్టాలి. దీని మీద తప్పు నిజంగానే జరిగితే శిక్షలు దీనిపైన రెడీగా ఉంటారు. కానీ తప్పు ఏం జరగకపోయినా ఇష్టానుసారంగా ఏడుపడితే అది చిట్చాట్ల పేరుతో మంత్రులు, సీఎం కూడా ఈ రకమైనటువంటి చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. దమ్ముంటే చర్చకు రాయాలి, నేను రెడీగా ఉన్నానంటూ కూడా ఆయన చర్చ ప్రయత్నించారు. అవసరమైతే రేపెల్లుండి సభను ముగిస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో సభను 15 రోజుల పాటు అన్ని సమస్యల మీద, సమస్యలే కాదు నేను అవినీతి చేశారని మా రాష్ట్ర ప్రభుత్వం గతంలో అవినీతి చేసిందంటూ పదే పదే లీకులు ఇస్తున్నటువంటి వాళ్ళు ఈ అన్ని అంశం మీద వాళ్ళు చర్చకు పెడితే ఎన్ని రోజులైనా మేము అర్ధరాత్రైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఈ లీకులు ఏదైతే పదే పదే ఇస్తున్నారో అప్పుల మీద కావచ్చు, లోన్ల మీద కావచ్చు, ఈ లీకులు అనేది సరైనది కాదు. 7 లక్షల కోట్ల రూపాయలు అప్పటి పదే పదే అంటారు. మేము చేసింది కేవలం 3 లక్షల మాత్రమే. మిగతా అన్ని కూడా కార్పొరేషన్ లోన్లు వాళ్ళు సొంతంగా తీసుకున్నాయి. కేవలం గ్యారంటీగా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. అంతేకాకుండా
ఖచ్చితంగా ఈ చదివింటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్కస్ మాదిరిగా నడిపిస్తుంది తప్ప ప్రభుత్వాన్ని ఎక్కడ సర్కార్ నడవలేదని కూడా ఆయన ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు దివాలా తీసింది, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని పదే పదే చెప్తున్నటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇది సరైనది కాదు. అప్పులు పుట్టాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడుస్తుందన్నటువంటి మెసేజ్ జనాలకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా అని చెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఇంకో విషయం కూడా ప్రస్తావించారు. ఒక పక్క కులగణన జరుగుతుంది, కులగణన ఒక మీద సర్వే రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అదే సమయంలో 42% బీసీలకు ఈ స్థానిక సంస్థల్లో ఏదైతే ఉన్నదో రిజర్వేషన్ ఉందో అది ఇచ్చే అవకాశం అయితే ఏమాత్రం కనిపించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అయితే ఏమాత్రం కనబడతలేదు. గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది, 2 సార్లు కూడా దీని మీద కూడా తీర్పు వెల్లడించింది. ప్రతి పరిస్థితులు 50% ఇచ్చే రిజర్వేషన్లు దాని తర్వాత ఇచ్చే అవకాశం లేదు. అందుకని 42% అయితే ఎట్టి పరిస్థితులు వీళ్ళు ఇచ్చే అవకాశం అయితే కనిపించట్లేదని కూడా కేటీఆర్ తన చిట్చాట్ లో పేర్కొన్నారు. ఏదైనా కూడా సభలో అవకాశం ఇస్తే స్పీకర్ ఖచ్చితంగా ఈ అన్ని అంశాల మీద మాట్లాడతారని కూడా తన చిట్చాట్ లో ఇచ్చారు.